గ్రౌండ్లో పెద్ద పెద్ద బిల్డింగ్ చూసినా కానీ ఈ పేరేంది ఓకే ఇవ్వదా ఇదంతా వెరీ గుడ్ ఒక్కదాని మందరే తీసుకున్నావా ఎన్ని కట్టావు ఇప్పటి వరకు వెరీ గుడ్ ఒక్కొక్క ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది కిచెన్ బాగుంది ఈ బిల్లు ఎన్ని రోజుల కింద పోసింది ఇప్పుడు ఇది కొట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది 8 రోజులు పని చేయడానికి ఇప్పుడే 2 రోజులు మొత్తం ఒక నెల అయిపోతుంది నాకు 3 అవుతాయి నెలకు 3 అవుతాయి వాళ్ళు ఇంట్లో అన్ని పని చేసుకున్నాక నెల లోపల ఇంటికి వెళ్తారు గిరాకి తప్పుతుందా చాలా సంతోషం సో ఇల్లు కట్టుకుంటే కూడా సంతోషంగా ఉన్నారా ఎక్కువ ఇంద్ర మిల్లు కట్టుకుంటే వస్తుందా దీంట్లో ఎక్కువ వస్తుంది శ్రీనివాస్ చాలా మంచి సంతోషం మీకు ఎప్పుడు అనుకున్నా మీరు అందాదా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఈ ఇంటికి టోటల్గా ఎంత వస్తుంది ఖర్చు కొద్దిగా నువ్వు తర్వాత టైల్స్ అందంగా పరుచుకుంటే వేరే విషయం చెప్తూ ఇక్కడికి ఓకే డబల్ బెటర్ కింద ఎంత సేఫ్టీ పైన ఎంత చేస్తున్నావు అంతేగాని 750 దాటద్దు కింద ఎంత వచ్చింది 450 డబల్ బెడ్రూమ్ ఇంకొక 150 తెచ్చుకోవచ్చు 450 తెచ్చుకుంటే మళ్ళీ 400 దగ్గర కట్టుకొని పైన అంతే వేసుకుంటే 5 లక్షలనే అవుతుంది. జగిత్యాల నియోజకవర్గంలోని అనంతారం గ్రామంలో ఆ సోదరి సంధ్య గాదే శ్రీనివాస్ గారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడానికి మార్కెట్ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇల్లు నిర్మించే టెక్నాలజీ పేదవాళ్ళకు ఎంతో ఉపయోగపడే విధంగా చాలా తొందరగా కూడా పూర్తయ్యే విధంగా ఈనాడు సోదరుడు హబ్సిపూర్ గ్రామానికి చెందిన సతీష్ ఆయన మిత్రుడు విద్యాసాగర్ కలిసి మాకు సంధ్య శ్రీనివాస్ వాళ్ళ ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ ఇంటి నిర్మాణం నెల లోపలనే పూర్తిగా వస్తాం. ఇప్పుడే సతీష్ చెప్తా ఉంటే ఇందిరమ్మ ఇల్లు చాలామంది నేను నిర్మాణం చేయించుకుంటున్నామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది 450 ఎస్ఎఫ్టీ, అదేవిధంగా రూఫ్ 650 వరకు తీసుకుంటూ ఉన్నారు. మనం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నిబంధనల్లో 400 ఎస్ఎఫ్టీ కింద పైన 600 లోపల తీసుకుంటే ఇది 5 లక్షలనే అయ్యే అవకాశం ఉంది. అంటే పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళకు సతీష్ గారు వారి మిత్రుడు విద్యాసాగర్ గారు ఒక మంచి టెక్నాలజీ 30 లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. దీన్ని షేర్ వాల్ టెక్నాలజీ అంటారు. షేర్ వాల్ టెక్నాలజీ అని. సో దానితో ఏంటంటే అత్యంత తొందరగా ఇల్లు నిర్మాణం కాబడతాయి. అదేవిధంగా తక్కువ ధరతోటి పేదవాళ్ళు గుడిసెలలో ఉండేవాళ్ళు వాళ్ళు జేబుకెళ్ళి రూపాయి పెట్టుకునే అవసరం లేదు. 400 లోపలనే కట్టుకొని 400 ఎస్ఎఫ్టీ కట్టుకుంటే సరిపోతుంది పేదవాళ్ళు ఉండడానికి. వంటిల్లు, హాలు, 2 చిన్న రూములు కూడా వస్తాయి, బాత్రూమ్ వస్తుంది. వాళ్ళు కానీ కట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల లోపల ఇల్లు నిర్మాణం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మాత్రమే ఇంత గొప్పగా జరుగుతుందని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో 3500 ఇళ్ళు మంజూరైనాయి.
మళ్ళీ కూడా ఇంకా 2000 ఇండ్లు ముఖ్యమంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అనుమతి ఇచ్చారు. ఆ 2000లో 500 ఇండ్లు గతంలో గోడలు కట్టుకొని ఆపుకున్న వాళ్ళు కానీ, గోడలు కట్టుకొని పైసలు లేక రేకులు వేసుకుని ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నిర్మించుకుంటే వాళ్ళకి 2 లక్షలు కూడా ఇమ్మీడియట్గా ఇస్తారు. అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఎప్పుడో ఇందిరామ రాజ్యంలో ఇందిరమిల్లినట్టు చూసినాం. తర్వాత జగిత్యాల పట్టణంలో దాన్ని ప్రజలు గెలిపించారు. పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు చేసి కట్టినాం. ఆ తర్వాత మళ్ళీ గ్రామాన ఒక పండుగ వాతావరణం ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ ఇందిరమిల్ల కార్యక్రమం ఇంత గొప్పగా ఇక్కడ ఏర్పడుతుంది. రెండో విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఈ షేర్వాల్ టెక్నాలజీ ఎవరైతే కొంత డబ్బు బ్యాంకు నుంచి లోన్ పొందగలుగుతారో యువత, ఇప్పుడు ఎట్లయితే సతీష్ విద్యాసాగర్ కలిసి పనిచేస్తున్నారు, నేను సేట్ని అనుకుంటలేడు, కలిసి పనిచేస్తున్నాడు, కలిసి పనిచేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ షేర్వాల్ టెక్నాలజీ చేసుకుంటే చాలా ఉపయోగం. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు కూడా నేను సూచన చేస్తాను. కరువు కాలం ఉంది, నీళ్లు లేవు, పునాది కట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, గోడలు పెట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, చెత్తేసి 20 రోజులు నీళ్ళు పోస్తే మొత్తానికి 6 నెలలు అంటే నీకు నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. నెల రోజుల్లోనే పూర్తయి క్యూరింగ్ అయి ఇళ్లలోకి పోయే కార్యక్రమం, 5 లక్షల లోపల అయ్యే కార్యక్రమం. వెంటనే బేస్మెంట్ కాగానే ఫోటో తీసుకుంటారు, గోడలు కాగానే ఫోటో తీసుకుంటారు, చెత్త కాగానే తీసుకుంటారు, వెంటనే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.